కొంచెం తొందరగా పూర్తి చేయాలి. అలాగే బ్రో, గంటలో పూర్తి చేసేస్తాను. గంట బాబు నమస్కరించండి. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిశ్చేత్ సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మయ్య అయిపోయిందా? ఏమిటి బ్రో అంత ఆత్రం పనికిరాదు, ఇంకా ఇప్పుడే మొదలైంది పూజ. సరే సరే కానివ్వు. మహాదేవ్యై చ పూజ చేస్తూ ఉండండి. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నే చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. కాత్యాయనాయ విద్మహే కన్యకుమార ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. హిరణ్యవర్ణాం హరణీం సువర్ణరయదస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విద్యేయం గామస్వం వృజానహం. అస్వభూత్వాం ప్రతపద్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రీం దేవీం బహ్వయే శ్రీర్మా దేవీ దిశతాం కాంసో ప్రాకారామార్ద్రాం జ్వలంతీం దృప్తాం తత్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహ బహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం వయం లోకే దేవజుష్టావతారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీ నశ్యతాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోదయాతో వనస్పతిస్తారంతు మాయాంతరాజాస్య బాహ్యా లక్ష్మీ ఉపైతు మాం దేవసగ కీర్తిస్య మణినా సహా. డెఫినెట్ గా పూజ పూర్తయిపోయింది. ఇంకా అవలేదు బాబు, కూర్చోండి. నువ్వు కూర్చో, మేము తెల్లారొచ్చి కూర్చుంటాం. అబ్బా అమ్మా, ఇంకా నా వల్ల కాదు. అబ్బా కూర్చోండి, నా పరువు తీస్తున్నారు మీరు. కూర్చోండి. మీరు కానివ్వండి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాం గురాం శ్రీమన్మందగణాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసయాం వందే ముకుందప్రియాం సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సత్పదా పరాంకుశోభాసమవీర్ముద్రాం క్రైర్వహంతీం కపలాసరస్తాం బాలార్కుకోటి ప్రతిభాం త్రినేత్రాం. నాయనా పూజ పూర్తయిపోయింది. అయితే రండి. లేపాల్సింది అని కాదు నాయనా, మీ ఆవిడ్ని. అది నాకు తెలుసు, ముందు మీరు వెళ్ళాలి కదా. మరి సామాగ్రి మార్నింగ్ వచ్చి కలెక్ట్ చేసుకుందరు కానీ ముందు మీరు పదండి. ఏంటి? నా సెల్ ఫోన్ మర్చిపోయాను బ్రో. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.